ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఉదయకాలమున మీతో మాట్లాడడానికి ఈ రీతిగా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. రండి, ఈనాటి వాగ్దానమును మనము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించుకుని. చూడండి, ఒక వాగ్దానాన్ని బట్టి మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయువాడు కనుక వానికి భయపడవద్దు అని వాగ్దానం. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఎక్కడ చూసినా కానీ విరోధ భావాలతో ఉండేవారు మనకి ఎదురవుతూ ఉంటారు. కుటుంబాల్లో ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారిలో, ప్రక్కన అనేక ప్రాంతాల్లో, మీరు పనిచేస్తున్నటువంటి స్థలాలలో, మీరు నివసిస్తున్న స్థలాలలో వ్యతిరేకమైన వారు ఉండవచ్చు. కానీ ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, మీ పక్షముగా నేను యుద్ధము చేస్తాను, మీరు వారికి భయపడవద్దు. ఎంత అద్భుతమైన మాట అండి. మన పక్షముగా ఎవరు మనకు సహాయం చేయరు, కానీ మన ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఈ పక్షమున యుద్ధం చేస్తాను, మీరు భయపడవద్దు, ధైర్యముగా ఉండమని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి భయపడవద్దు, ఏ విషయమును గూర్చి కూడా చింతించవద్దు, ఎందుకంటే యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటారు. ఈ అద్భుతమైన యొక్క గొప్ప వాగ్దానం ద్వారా మీరు నమ్మాలి. ఈ మాటల ద్వారా మీరు విశ్వసించి మీ భారాన్ని దేవుడి మీద వేసినప్పుడు ఆయన మన పక్షమందు యుద్ధము చేస్తారు. యుద్ధము యెహోవాదే. దావీదు పక్షముగా ఉండి గొలియాతును చంపినట్లుగా, శక్తిహీనుడుకు దేవుడు గొప్ప శక్తినిచ్చినట్లుగా మరి మీకు కూడా దేవుడు శక్తినిచ్చి బలాన్నిచ్చి మరి మీ పక్షమందు ప్రభు యుద్ధం చేస్తానని వాగ్దానం చేశారు. కాబట్టి ప్రియులారా, దయచేసి ఏ విషయాల్లో కూడా మీరు భయపడకుండా, చింతించకుండా ఈ వాగ్దానాన్ని నమ్మి మన పక్షంగా యుద్ధం చేసే మన ప్రభు, మన రక్షకుడు ఉన్నారనేటటువంటి నిరీక్షణతో, ధైర్యంతో, విశ్వాసంతో, సంతోషంతో, సమాధానంతో మీరు ఉండాలని నేను మీ అందరికీ ఈ వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాను. దేవుడు మనతో ఈ మాటను బట్టి మీరందరూ ధైర్యంగా, సంతోషంగా వాగ్దానమును నమ్మి ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఉన్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరిచ్చినటువంటి వాగ్దానమును బట్టి ప్రభువా, మీ దేవుడని యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని మీరు ఆజ్ఞాపించారు. కాబట్టి తండ్రి, బిడ్డలు ఎవరు కూడా ఏ విషయాల్లో కూడా చింతించకుండా, అధైర్యము చెందకుండా, భయపడకుండా ప్రభు మాకు మంచి వాగ్దానం ఇచ్చారు అనేటటువంటి ఒక ధైర్యంతో మరి ఈనాటి ఉదయంన ఈ వాగ్దానమును వినుచున్న ప్రతి ఒక్కొక్కరికి, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్న వారందరికీ కూడా గొప్ప ధైర్యం, గొప్ప ఆదరణ, గొప్ప ఆశీర్వాదములు ఇచ్చి బలపరచమని, మహిమ పొందమని ఈ ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా, మరి విన్నారు కదా, మీరు ధైర్యంగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాట ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.